అరాచక సీఎంను సాగనంపాలి. ఎర్రజల్లలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒంగోలు మండలం ఎర్రజల్లలో ఆదివారం రాత్రి జరిగిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసీపీ పాలనలో వ్యవస్థలను నాశనం అయ్యాయని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలు అవసరం పడుతున్నారని విమర్శించారు. ఎస్సీల కోసం గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలను పూర్తిగా ఎత్తివేసి వారిని కడుపేదలుగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని దుయ్యబట్టారు. పారిశ్రామికవేత్తలను కూడా దోసుకు తింటుండడంలో పరిశ్రమలు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ జనసేన కూటమికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ఎర్రజర్ల కొండను మట్టిని దోసుకు తింటున్నారని ధ్వజమెత్తారు. పేకాట, క్యాసియో ఆడేవాళ్ళు ఎన్నికలకు 6 నెలల ముందు వచ్చి మిమ్మల్ని మధ్య పెడుతున్నారని చూస్తున్నారని ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవినీతి పరులను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే నియోజకవర్గంలో అభివృద్ధి అన్నది ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నల్లమోతు బాల గంగాధర్, నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు కౌటారి నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు గట్టమనేని శ్రీనివాసరావు, మక్కేన శ్రీనివాసరావు, కంకణాల శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు, రాయపాటి శ్రీకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. గారికి, దివి అరుణ గారికి, కంగనా శ్రీనివాసరావు, మిత్రమండలి అందరికి కూడా మా తెలుగు యువత అందరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న నందమూరి తారక రామారావు తెలుగు భాష ఉన్నంత వరకు, తెలుగు లిపి ఉన్నంత వరకు, తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో నిలిచిపోయే మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన 1982 మార్చి 29వ తేదీన పార్టీని స్థాపించి 9 నెలల్లో 83 జనవరిలో అత్యధిక మెజార్టీతోటి అధికారంలోకి తీసుకొచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక రాజకీయ పార్టీకి ఒక జెండా చూడగానే ఆ పార్టీ ఎజెండా పేదవాడికి గుర్తుగా గుడిసె, కార్మికుడు గుర్తుగా రథచక్రం, రైతుకు గుర్తుగా నాగల్ని, చేను ఒక పచ్చని పసుపచ్చ పవిత్రమైన రంగులో ముద్రించి జెండానే ఎజెండాగా మార్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అట్లాగే సంక్షేమానికి మొట్టమొదట భారతదేశంలో ఫెన్స్ ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదట మహిళలకి ఆస్తుల హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు గారు. అట్లాగే అనేక పక్కా ఇళ్ళు మొట్టమొదటి భారతదేశంలో ఏర్పాటు చేసింది నందమూరి తారక రామారావు గారు. సంక్షేమ పథకాలకు ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, 22 సంవత్సరాల అధికారంలో ఉంది, 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది. దామచర్ల జనార్దనుడు, తెలుగుదేశం పార్టీలోని ఒక
జెండాలోని ఒక కోస కూడా కదిలించలేరని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నందమూరి తారక రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు విజనరీగా ఈ ప్రపంచం మెచ్చే నాయకుడిగా తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోతా ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అజేయం ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 175కి 160 స్థానాలు జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక అజరామర యశోదీత సుశ్యామల పరిపాలక జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో రాగులో విద్యార్థులు పట్టుకుపోయి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా జనార్దన్ గారు మీ ఊరు రావాలంటే డబల్ రోడ్డు వేసి 2 బ్రిడ్జిలు కట్టించి మిగిలిపోయిన 2 కిలోమీటర్లు ఈ రోజు కూడా పూర్తి కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఒంగోలు నియోజకవర్గాన్ని చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రపంచనం నీదేలే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జనార్దన గారి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఏమి సాంఘిక జానపద పౌరాణిక సినిమాలో అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. కాబట్టి అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధి మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధి మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలా
లాంటి అందరినీ కూడా ఒక్కడుంటే సై సై సమాజ ప్రగతి. సమాజంగా జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అంతేకాకుండా ఈ ఒంగోలు నియోజకవర్గంలో నేను దాదాపుగా 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది నాకు. శాసనసభ్యుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ గారు ఇద్దరిని కనుక మనం చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యే ఈ ఒంగోలు నియోజకవర్గానికి అంత అభివృద్ధి చేస్తే వస్తున్నాడు ఆయన గెలుచుంటే ఈ నియోజకవర్గం చేయడానికి నాయకుడు ప్రజల కొరకు పుట్టిన సేవకుడు ఈ నియోజకవర్గాల్లో మన అభివృద్ధి కోసం దామచర్ల అభివృద్ధిని తీసుకెళ్లాలని చెప్పేసి ఈ ఒంగోలు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పరుగులు పెట్టించాడు అభివృద్ధి పరంగా. దురదృష్టవశాత్తు ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి చెడ్డలోనే వస్తూ ఉంటాయి అనుకుంటాం. కాబట్టి అటువంటి మంచి వ్యక్తిని మనం ఓడించుకున్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ఎన్టీఆర్ గ్రామంలోనే కాదు ఒంగోలు నియోజకవర్గంలో మంచి సోదరుడు దామచర్ల జనార్దన్ గారిని గెలిపించాలని కోరుకుంటూ అదే మీరు అన్న ఎన్టీఆర్కి ఇచ్చేటువంటి నిజమైన నివాళని చెప్పేసి తెలియజేసుకుంటూ జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక రామర యశోదీప్త సుశ్యామల పరిపాలక జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో దామచర్ల జనార్దన్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగడం చాలా సంతోషం కలిగిస్తా ఉంది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేను రావడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఒక విధంగా చెప్పాలంటే నేను మిస్ అయి ఉండేవాడిని. రాత్రి చెప్పారు, నేను మధ్యాహ్నం చెప్పారు జనార్దన్ గారు, నేను ఉదయం పని ఒత్తిడిలో కొంత మర్చిపోయా. వాస్తవంగా నా వల్ల లేట్ అయింది 1 గంట. మళ్ళా ఫోన్ చేసి బయలుదేరారన్నా అంటే గబగబా బయలుదేరి వచ్చాను. కానీ రాకపోతే చాలా మీ అందరి ఆప్యాయత ఆత్మీయత మహనీయుడు ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ రావడం అంటే చాలా అదృష్టం. ఇటువంటి అదృష్టాన్ని మిస్ అయి ఉండేవాడిని. ఈ అదృష్టాన్ని 3 సార్లు గుర్తు చేసి పిలిపించినందుకు జనార్దన్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కామేపల్లి శ్రీనివాసరావు గారు, ఇంకా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, నగర మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, పాత్రికేయులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ మహనీయుడు ఈ పార్టీని స్థాపించకపోతే తెలుగు జాతి ఔన్నత్యం, వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క మంచి చెళ్ళు ఏ విధంగా ఉండేవో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, స్ఫురణకు తెస్తే చాలా ఆశ్చర్యం కలిగింది, బాధ కలిగింది. నిజంగా పార్టీ అనేది, తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఆవిర్భావం జరగకపోతే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూడా నెలకొని ఉండే. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతా ఉంది, 76 ఏళ్ళు అయింది. అయినా కూడా పరిస్థితులు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వల్లే మారినాయి అనేది నేను సంపూర్ణంగా విశ్వసిస్తా. ఇలా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన సినీ రంగంలో రారాజులాగా వెలుగుతా ఉన్నాడు. కోట్ల రూపాయల సంపాదన ఉంది ఆయనకి. 60 పదుల వయసు దాటింది.
చాలు, ఈ రాష్ట్ర ప్రజలు నాకు ఎంతో ఇచ్చారు, నేను ఈ ప్రజలకు ఏదో చేయాలి అనే ఒక తపన, ఒక ఆలోచన, ఒక ఆవేశం నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. పార్టీ పుట్టిన 9 నెలల అధికారంలోకి రావడం ఎవరు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి కార్యక్రమాలు. సంక్షేమ కార్యక్రమాలకి సృష్టికర్త ఎవరంటే నందమూరి తారక రామారావు గారు ఆద్యుడు. పేదలకి పక్కా గృహాలు అప్పటికి ఉండే, ఓ 25 బొంగులను ఒక 50 తాటాకులు ఇచ్చి ఇళ్ళు వేసుకోవాలనేవాళ్ళు. పక్కా గృహ నిర్మాణం మొదలుపెట్టింది ఎన్టీ రామారావు గారు. పేదవాడికి తినడానికి తిండి, అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో 3 పూట్ల తిండి ఉండాలని కిలో 2 రూపాయలకి బియ్యం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. పేదవాడికి కట్టుకోవడానికి బట్ట ప్రతి ఒక్కరికి అందించాలని జనతా అవసరాలను ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారు. రాజకీయాలు సంపూర్ణంగా మలుపు తిప్పినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు అంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్ పార్టీ దేదీప్యమానంగా వెలిగిపోతా ఉంది, వాళ్ళకి ఎదురు లేదు, తిరుగు లేదు ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలన్నిటి కూడా ఒకే వేదిక మీద కూర్చోబెట్టినటువంటి మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఒక పక్క తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీ, ఒక పక్క కమ్యూనిస్టులు, బీజేపీ ఒకరికొకరు పొసగదు, ఎవరికి పడినటువంటి పరిస్థితులు వాళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో, భారతదేశ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఒకానొక టైంలో మనమే నిలబడ్డామంటే అది ఎన్టీ రామారావు గారు గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అటువంటి పార్టీకి సారథ్యం వహించి మొక్కవని పట్టుదలతో, దీక్షా దక్షతలతో, క్యాడర్ బేస్డ్ పార్టీగా కార్యకర్తల అండతో కార్యకర్తల్ని ఒక సుశిక్షితులుగా తీర్చిదిద్ది ఈ పార్టీని పూర్తి సంపూర్ణ స్థాయిలో నిలబెట్టినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళుగా రాష్ట్రంలో చూపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2014 వరకు ఒక ఎత్తు, 2014లో రాష్ట్ర విభజన జరగటం, రాష్ట్ర విభజన అనంతరం ఆ రోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ రాష్ట్రానికి విభజన జరిగినటువంటి రాష్ట్రానికి అవసరం, చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆ రోజున అధికారం తెలుగుదేశం పార్టీ కట్టబెట్టారు. అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఈ రాష్ట్రంలో ఏమీ లేదు, లోటు బడ్జెట్, ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ కూడా లేదు ఆ రోజున. అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేతగా ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడో మీరు చూశారు. 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం మనందరం. 2014 నుంచి 19 దాకా మరి అనేక కష్టాల్లో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడని చెప్పి ఆలోచన చేస్తే మరి అభివృద్ధి, సంక్షేమం ఎప్పుడు చేయని విధంగా అడ్మినిస్ట్రేషన్ ముందు నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇందాకే చెప్పారు, ఒక ఒంగోలు నియోజకవర్గంలో, నగరంలో కానీ నియోజకవర్గంలో కానీ దాదాపు 2600 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే అది ఏ విధంగా జరిగినాయో ఇప్పటికి కూడా అర్థం కాదు. ఒక పక్క లోటు బడ్జెట్, విడిపోయిన రాష్ట్రం ఏమీ లేదు. ఒక పక్క రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, 10,000 కోట్ల పైన రాజధాని నిర్మాణానికి వెచ్చించాం. అనేక రకాలుగా మరి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. అయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి ఎక్కడ కూడా నిధులు కొరత లేకుండా చేశాం. ఇలా జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉంటాడు సంక్షేమ కార్యక్రమాలు ఆయనే చేస్తా ఉన్నట్టు. 108 కార్యక్రమాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 9 కార్యక్రమాలు, నవరత్నాలు కాదు, ప్రతి శాఖకి సపరేట్ స్కీములు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి రకరకాల పథకాలు అమల్లో ఉన్నాయి. అన్ని వర్గాలకి ఆ రోజున కాపు కార్పొరేషన్, ప్రతి వర్గానికి ప్రత్యేకమైనటువంటి పథకాలు, దాదాపు 108 స్కీములు అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఒక పక్క సంక్షేమం జరుగుతూ ఉండేది, అభివృద్ధి జరుగుతూ ఉండేది. అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఆ రోజు మనకి ఎవరికి అర్థం కాదు, ఇప్పుడు కూడా అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓడించారా, మరి 23 సీట్లకు ఎందుకు తీసుకుపోయారా అనేది ఇవాళ ప్రజలకు అర్థం కావట్లా. ఒక్క అవకాశం అని చెప్పి
పాదయాత్ర చేసి ముద్దులు పెట్టి తలనిమిరి మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ ప్రతి వర్గం చేదరించుకుంటా ఉంది. ఎవరైతే నెత్తిన పెట్టి మోసారో, భుజాలకు ఎక్కించుకొని గంతులేశారో ఆ వర్గాలన్నీ కూడా చేత్కరించుకుంటా ఉన్నాయి, చేదరించుకుంటా ఉన్నాయి. ఇవాళ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా తరిమి కొట్టాలని చెప్పి సిద్ధంగా ఎదురు చూస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఓట్లు వేసి గెలిపించారో ఆ వర్గాలన్నీ దగా కాబడ్డాయి. ఈరోజు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తా ఉన్నారు. ఈరోజు చెప్తా ఉన్నాడు, ఈరోజు అనంతపురం జిల్లాలో ఒక సభ పెట్టాడు, రాష్ట్రం మొత్తం సమీకరించాడు. 5,000 బస్సులు సామాన్య ప్రయాణికుడికి ప్రయాణం చేయడానికి ఎక్కడ బస్ స్టాండ్లో బస్సులు దొరకలా. ఇవాళంతా కూడా నానా కష్టాలు పడ్డారు ప్రయాణికులు. బస్సులు మొత్తం గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా అన్ని ఇక్కడి నుంచి కూడా అనంతపురం జిల్లాకి వెళ్ళిపోయినాయి ఆర్టీసీ బస్సులన్నీ. మందులు, పొలావు పొట్లాలు పంచి జనాలను బాగు చేసి ఒక పెద్ద సభ పెట్టాడు. ఇందాక అక్కడ ఒకటే పెట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం. నువ్వేం మగలు తీసావు, నువ్వేం చేసావు ఈ రాష్ట్రానికి అనేది చెప్పు. అంతేగాని అధికారంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, మేము విమర్శిస్తున్నావు, నువ్వేం చేయలేదు కాబట్టి నువ్వేం చేసావని అడుగుతా ఉన్నాం. చర్చకు రమ్మని నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు కానీ, నీ మంత్రులు కానీ, మీ శాఖల్లో ఎవరెవరు ఏం చేశారో వచ్చి చర్చకు వస్తారా అని చెప్పి మేము ఎన్నోసార్లు అడిగాం. ఈరోజు ముఖ్యమంత్రిని కూడా అదే పిలిపిస్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం కాదు, చర్చకు రా, మధ్యవర్తులను పెట్టి చర్చిద్దాం కావాలంటే. నీకు ఆ దమ్ము ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఆడిపోసుకోవడం, తిట్టడం, అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. చొక్కాలు మడతాయని అంటున్నాడు, కుర్చీలు మడతాయని అంటున్నాడు. చొక్కాలు మడతాయటం కాదు, అది కాదు మా నాయకుడు నేర్పించింది. నువ్వేం చేసావు రమ్మంటున్నావు చర్చకి. ఇక్కడ ఉంది, ఒంగోలు ఉంది, ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు రమ్మానండి, జనార్దన్ గారు వస్తాడు, ఏం చేశాడో చెప్తాడు. ఈ గ్రామానికి చెప్పిన, ఇందాక పెద్దలు చెప్పారు, జనార్దన్ గారు చెప్పాడు. బ్రహ్మాండమైన బ్రిడ్జెస్, మరి చిన్న కుగ్రామానికి 2 బ్రిడ్జిలు కట్టి 2 కిలోమీటర్లు రోడ్డు ఆగిపోతే ఆ రోడ్డు అయితే మీ చేతకాల. వార్తల్లో ఉంటానికి మాత్రం నిత్యం కనపడతా ఉంటాడు, ఏదో ఒక విధంగా వార్తల్లో కనపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఇక్కడ చేసింది శూన్యం అనేది ఎప్పుడో అర్థమైపోయింది. వాళ్ళ పార్టీ మీద అలుగుతుంటాడు, నాటకాలు ఆడుతుంటాడు, అవి అర్థం కాదు. కానీ రకరకాల డ్రామాలు ఆడుతూ ఉంటాడు మీ ఎమ్మెల్యే. ఇలా మన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాత్రం అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాడు ఒంగోలుని. ఒంగోలు కార్పొరేషన్ స్థాయి వాళ్ళు తీసుకొచ్చారు, కానీ నగర రూపురేఖలు మార్చినటువంటి ఘనత మాత్రం దామచర్ల జనార్దన్ గారిది అనేది ఎటువంటి పరిస్థితులు అందరూ కూడా ఒప్పుకొని తీరాలి. ఇవాళ రాష్ట్రం ఏమీ లేని రాష్ట్రానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏమీ లేకుండా మళ్ళా 20-25 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇది కాదా? ఏముంది ఈ రాష్ట్రంలో? ఈ 5 ఏళ్ల పరిపాలన ఏంటి? యువతకి ఏమిస్తున్నావు? భవిష్యత్తు ఉందా? చదువుకునే విద్యార్థులకు భవిష్యత్తు ఉందా? మద్యపాన నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతానన్నావు. ఇవాళ మద్యం వ్యాపారం నువ్వు చేస్తా ఉన్నావు. జే బ్రాండ్ మద్యం, నువ్వే మద్యం తయారు చేసి వేల కోట్ల రూపాయలు దోచుకుంటా ఉన్నావు. సిగ్గుందా అసలు? నువ్వు ఓట్లకు అడిగే హక్కు నీకుందా? నువ్వు చెప్పావా లేదా మేనిఫెస్టోలో దశల వారీగా మద్యపాన నిషేధం చేసి మళ్ళా ఓట్లు ఆడటానికి వస్తానన్నావు? నువ్వు చేయలేదు కదా. ఏ విధంగా ఓట్లు ఆడటానికి వస్తావు రేపు? మద్యం వ్యాపారం చేసిన ముఖ్యమంత్రి, చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి 29 రాష్ట్రాల్లో ఎవడో లేడు. పెత్తందారులకి పేదలకి పోటీ అంటున్నాడు. ఇతన్ని మించిన పెత్తందారు ఎవడన్నా ఉన్నాడా భారతదేశంలో? 29 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మొత్తానికి కలిపి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో ఇతను ఒక్కడికే అంతకంటే పైన ఉంది. ఇతనా పెత్తందారి? చంద్రబాబు నాయుడు గారా? ఎవడు పెత్తందారి? ఇతను పెత్తందారి పోకుండా పోయేది ఇతను. ఏముందని జగన్మోహన్ రెడ్డికి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,000 కోట్లు అడ్డగోలుగా దోచాడని చెప్పి ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఇవాళ 12 కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు, ఈడీ కేసులు. నువ్వు ముఖ్యమంత్రి పదవి నీ స్వార్థానికి తప్ప ప్రజల కోసం కాదు, రాష్ట్రం కోసం కాదు. ముఖ్యమంత్రి పదవి పోతే, అధికారం పోతే ఇంటి దగ్గర ఉంటాం, మళ్ళీ ప్రతిపక్షంలో పోరాటం చేస్తాం. ఈ వ్యక్తి కనపడ్డు. ఉన్నటువంటి కేసులు విచారణ మొదలైతే శాశ్వతంగా జైలుకు పోతాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి లండన్ గిండన్ పోవడానికి లేదు. ఆ కేసులు ఉన్నప్పుడు, పెండింగ్లో ఉన్నప్పుడు కేసులు విచారణ మొదలవుతే
కేసులు విచారణ మొదలైతే 6 నెలలు శిక్షలు పడతాయి. నీకు 6 కోట్లు దోచుకున్నారని చెప్పి అభియోగాలుంటే జయలలితకి శశికళకి 6 ఏళ్ళు శిక్ష పడింది. 6 కోట్లకి 43,000 కోట్లకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడింది మీరు లెక్కేయండి. ఈ జీవితం సరిపోదు, ఇంక 4 జన్మలు ఎత్తినా కూడా సరిపోదు. అంతకాలం అన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంటుంది ఇతనికి. ఖచ్చితంగా ఇతను వెళ్తాడు జైలుకి, అది అతనికి తెలుసు. కాబట్టి అడ్డగోలుగా దోచినటువంటి ఈ మద్యంలో కానీ, శాండ్లో కానీ, మైన్స్లో కానీ ఇతరత్ర అడ్డగోలుగా దోపిడీ చేసిన లక్షల కోట్ల రూపాయలతో ఎన్నికలకు రావాలని చూస్తా ఉన్నాడు, డబ్బులు పెట్టి కొనొచ్చని. అవన్నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. చొక్కాలు పడతాయండి, ప్యాంట్లు పడతాయండి అంటున్నాడు. ఇవన్నీ కాదు. ప్రజల ఆదరాభిమానాలు ఏ విధంగా చూరగొనాలో ప్రయత్నం చేయి. ఇక లేదు, నీకు అది లేదు, అయిపోయింది. అభ్యర్థులు దొరకట్లా, అటోడిని ఇటు ఇటోడిని అటు, ఆ చెత్త ఇక్కడ, ఈ చెత్త తీసిపోయి అక్కడ పడేస్తా ఉన్నాడు. అంతకుమించి ఏం చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. కౌంట్ డౌన్ మొదలైంది, ఇంక 50 రోజుల్లో అంతా అయిపోద్ది. ఇవాళ మీరు కూడా ఆలోచన చేయండి. ఎన్టీ రామారావు గారిని స్ఫురణకు తెచ్చుకోండి, స్ఫూర్తిగా తీసుకోండి, తిరగబడండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి మీ అందరి ప్రీతమ నాయకుడు జనార్దన్ గారిని మళ్ళా ఏ విధంగా గెలిపించాలనే దాని మీదే ఈ 50 రోజులు మీరు దృష్టి పెట్టాలి తప్ప రెండో ఆలోచన చేయకూడదు. ప్రతి నిమిషం పార్టీ గురించి ఆలోచించాలి. మనందరం కూడా ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన అంతమొందించాలి. ఎందుకంటే యువతకి భవిష్యత్తు లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు భారతదేశంలోనే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. అసలు భవిష్యత్తు విజన్ అంటే ఏందో తెలియనటువంటి వ్యక్తి ఈ ప్రిజనరీ జగన్మోహన్ రెడ్డి. ప్రిజన్ తెలుసు, విజన్ తెలియదు ఇతనికి. యువతకి గంజాయి మత్తులో జోగుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో యువత. గంజాయి భారతదేశంలో ఎక్కడ దొరికినా పట్టుపడ్డా కూడా ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్తా ఉన్నారు. అందులో గ్రేడ్ తెచ్చుకున్నాడు. సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ గంజాయి మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతా ఉన్నాయంటే దాని గురించి సిగ్గుపడాలి ముఖ్యమంత్రి అనేవాడు. కల్తీ మద్యం, నాసిరకం మద్యం పేదల బతుకులతో ఆటలాడుతూ ఉన్నాడు. రక్తం జలగలా బట్టి పీడించి తాగుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి తాగుతా ఉన్నాడు. ముఖ్యమంత్రి బ్రాండ్లని, డిస్టిలరీస్ అన్ని కూడా హస్తగతం చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల మీద వదులుతా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ విజనరీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కోరుకుంటా ఉన్నారు. మనతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో కలిసి నడుస్తూ ఉన్నాడు. మన ఇద్దరి ఆధ్వర్యంలో ఇవాళ మళ్ళా అధికారంలోకి 100% ఇవాళ రాబోతా ఉన్నాం. అందులో మీ ఎమ్మెల్యేగా జనార్దన్ గారు ఒకడుగా ఉండి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నీడగా ఉండి మీ అందరికి మళ్ళా ఆ రోజు 2,600 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 6 సూత్రాల కార్యక్రమం ఏదైతే భవిష్యత్తుకి భరోసా, బాబు షూరిటీ భవిష్యత్తుకి భరోసా అనేటటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా చూసి, ఇంకా అది ప్రిలిమినరీగా ఇచ్చింది, పూర్తి స్థాయి మేనిఫెస్టో కూడా రాబోతా ఉంది. అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఓటు పోలింగ్ బూత్ దాకా నడిపించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల్ని ఉమ్మడిగా మీరు ముందుకు తీసుకెళ్లి గెలిపించి ఇవాళ ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు నడుస్తారని చెప్పి ఆశిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మన దామచర్ల జనార్దనుడు నాయకత్వం